జనరల్‌గా సైనసైటిస్ ఉన్నవాళ్ళు ఇవి తినకండి, ఇవి తినండి, చల్లటి పదార్థాలు, చన్నీళ్ళు, ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్స్ తినొద్దని చెప్తారు కదండీ! యాక్చువల్‌గా అంటే వీళ్ళకంటూ ఒక పథ్యం ఉంటుందా ఆయుర్వేదంలో? ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ లివింగ్‌కి వాళ్ళు వెళ్ళొచ్చు. కాపోతే మన సైనసైటిస్ సమస్య రాకముందు అంటే ఆ ప్రాబ్లమ్ ఎలివేట్ అవ్వకుండా మనం కొన్ని ఆహారం అంటే చల్లటి పానీయాలు హ్మ్. లేకపోతే లైక్ చల్ల వాతావరణం వెళ్ళడం ఇలాంటివన్నీ నివారిస్తే మనం కొంచెం దానికి ఉపశమనం పొందొచ్చు అంతే. లోపల గడ్డలా పెరిగిపోయి ఉంటది. హ్మ్. ఈ కండ పెరిగిపోయినప్పుడు దాన్ని నాజల్ పాలిప్స్ అంటుంటారు. చాలా మంది ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే లైక్ ముక్కు ఒక పైన ఈ బోన్ పెరిగింది, ఈ బెండ్ అయింది అని చెప్పి సర్జరీకి చెప్తుంటారు. దానికంటే ఈ సైడ్ లోపల గడ్డలు పెరిగి ఉంటాయి. కింద తనకి తాను కూడా గమనించవచ్చు. మనం లైక్ ఒక ముక్కులో విడదీసి ఒక అద్దంలో చూస్తే ఏదైనా లైక్ గ్రోత్ అలా కండ పెరిగినట్టు కనిపిస్తే తప్పనిసరి ట్రీట్మెంట్ చేయించాలండి. ఇది ఎందుకు వస్తుందంటే అస్తమానం జలుబు చేయడం వల్ల హ్మ్. ఎప్పుడు రిపీట్ అవుతుంటది ఈ ప్రాబ్లమ్, సైనస్ ప్రాబ్లమ్. దానికి కారణం మెయిన్ ఈ మజిల్ డ్యామేజ్ అవ్వడం వల్ల. ఈ ఓవర్ గ్రోత్ వచ్చేసి అది పాలిప్స్ లా తయారవుతుంది. ఎక్కువ డస్ట్ వచ్చినా, వాతావరణం తేడా వచ్చినా, ఏదైనా ఆహారం తేడా వచ్చినా, చల్లటి నీరు తాగినా, ఏది చేసినా కూడా లైక్ ఈ కొంతమందికి కొన్ని కాయగూరలు, ఆకుకూరలు తిన్నా కూడా తేడా వచ్చేసి తుమ్మడం, పొద్దున్న లెగ్గానే ఒక 10, 15 సార్లు తుమ్మడం, లేకపోతే ఫ్రీగా లేకపోవడం ఇలా ఏదో చిన్నపాటి ఏసీ వచ్చినా కూడా మనకి డిస్కంఫర్ట్ ఉంటుంది.